హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై సింపుల్ లివింగ్ డైరీస్ ఫ్రమ్ యూఎస్ఏ. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చానండి. మా బ్యాక్ యార్డ్ గార్డెన్ టూర్ అనమాట. చూశారు కదా, బెండకాయ అలానే గోంగూర అట్ సైడ్ సెక్షన్లో వేశాను. అలానే ఒక పాట్లో బీరకాయ పెడితే చూసారా, చక్కగా చిన్న బీరకాయ కూడా వచ్చింది అప్పుడే. ఇటు సైడు ఆనపకాయ అలానే సొరకాయ అండ్ అనపకాయ ఆర్ సొరకాయ అండ్ బీరకాయ ఇటు సైడ్ నుంచి ట్రెల్లిస్కి ఎక్కించామన్నమాట. ఇంకా మధ్యలో బెడ్ మధ్యలో అంతా టొమాటోస్, బెండకాయ అండ్ గోంగూర వేసుకున్నాం అనమాట. మధ్య మధ్యలో కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా పెడతానండి బీస్ని అట్రాక్ట్ చేయడం కోసం. బిళ్ళగన్నేరు అంటారు కదా, అవి వేసుకోండి. అవి నిత్యం పువ్వులు పోస్తూనే ఉంటాయి. సో మనకి ఎవ్రీడే పాలినేషన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చూసారా, మల్బార్ స్పినాచ్ అలానే మునగాకు కూడా ఉంది ఇందులో చిన్నది, కానీ మా ఫ్రంట్ యార్డ్లో ఇంకా పెద్ద మునగాకు చెట్టు ఉంది, అది చూపిస్తాను మీకు. బీస్ చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. ఈవినింగ్ నా వర్క్ అయిపోయిన తర్వాత వచ్చి ఈ బీస్ని చూసుకుంటూ, బటర్ఫ్లైస్ చూసుకుంటూ, నా మొక్కలు ఎలా ఉన్నాయి చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతానండి. అది శంకుపుష్పం ప్లాంట్ అండి, అది కూడా క్లైంబరే. దాని రిలేటెడ్ వీడియో కూడా నేను టీ ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది, టీ ఎట్లా చేయాలి అనేది వీడియో చేశాను, నా ఛానల్లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. బీరకాయ చూసారా ఎంత క్యూట్గా ఉందో. యాక్చువల్గా ఇంత చిన్న వయసులో ఉన్నప్పుడు వెజ్జెస్ని ఎక్కువ గ్రో అవనివ్వకూడదండి, కట్ చేసేయడం బెటర్. బికాస్ ముందు మనకి క్లైంబ్ అయ్యి బాగా ప్లాంట్ అనేది సస్టైనబుల్గా ఉంటే తర్వాత ఈల్డ్ అనేది బాగుంటుంది అనమాట. చూసారు కదా, అటు సైడ్ నుంచి చిక్కుడుగా కూడా పెట్టామన్నమాట. అండ్ ఇక్కడ మన ప్లాంట్ ఉంటుంది కదా, ప్లాంట్ చుట్టూరు కూడా చిన్న థ్రెడ్స్ కట్టేసి చిక్కుడుగాయను ఎక్కించామండి. మేము ఉండే ఏరియాలో చిక్కుడుగాయ చాలా బాగా వస్తుంది, ఇప్పుడు బాగా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఎండలు వచ్చిన తర్వాత ఎక్కువ సమ్మర్లో రావు, మళ్ళీ కొంచెం కూల్ అవుతుంది కదా వెదర్. ఆగస్ట్ నుంచి మళ్ళీ డిసెంబర్ వరకు బాగా వస్తాయి అన్నమాట. ఇది మా ఓవరాల్ వ్యూ ఆఫ్ గార్డెన్ ఇన్ లాంగ్ షార్ట్ అనమాట. ఇప్పుడు మే 30th 2026 మే ఎండింగ్కి ఇట్లా ఉందండి మా గార్డెన్. ఇంకా అప్కమింగ్ డేస్లో ఎట్లా పెరుగుతుంది, ఎలా ఈల్డ్ వస్తుంది, అవన్నీ కూడా నేను డీటెయిల్గా చెప్తాను. ఇంకా టిప్స్ ట్రిక్స్ అవన్నీ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ కోసం నేను షేర్ చేసుకుంటానండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి, మీరు చూడొచ్చు, మీరు కూడా ఇన్స్పైర్ అవ్వచ్చు. ఎందుకంటే గార్డెనింగ్ వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్ కదండి. నేను కూడా అలాగే గార్డెనింగ్ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యానండి. సో నాకు తెలిసిన టిప్స్ ట్రిక్స్ సింపుల్గా మీకు కూడా షేర్ చేసుకుంటే మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి ఇంట్లోనే పండించుకుని చక్కగా ఆర్గానిక్గా తింటే మీరు, మీ కిడ్స్ అండ్ మీ ఫ్యామిలీ హెల్తీగా ఉండొచ్చు కదా. సో దట్స్ ద మెయిన్ మోటో ఆఫ్ మై ఛానల్ అండి. చూసారు కదా, బ్రింజాల్, మునగాకు, ఇంకా తోటకూర, గోంగూర, ఇవన్నీ కూడా నా గార్డెన్లో ఉన్నాయండి. చూసారు కదా, తోటకూర అలానే కరివేపాకు ఉందండి. కరివేపాకు అనే టాపిక్ అంటేనే మన యూఎస్లో ఉండే వాళ్ళందరికీ చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా. దానికి సెపరేట్ వీడియో తీసానండి, ఒకసారి నా ఛానల్లో ఉంటుంది, లాంగ్ వీడియోస్ చెక్ చేయండి. ఇది దోసకాయ ఫ్రంట్ యార్డ్ టబ్లో పెట్టామన్నమాట. ఈవినింగ్ నా వర్క్ అయిపోయిన తర్వాత నేను బ్యాక్ యార్డ్కి వెళ్ళి కాసేపు మొక్కల్ని చూసుకుంటూ, కొంచెం ప్రూనింగ్ చేసుకుంటూ, ఆ బీస్ బటర్ఫ్లైస్ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తానండి. నేచర్ ఇచ్చే ఆనందం ఎవరు ఇవ్వలేరు కదా. దట్స్ ద ట్రూ రియల్ హ్యాపీనెస్ కదండి. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది నాకు ఆ టైము. మార్నింగ్ అంతా ఫ్రంట్ యార్డ్లో స్పెండ్ చేస్తాను, ఈవినింగ్ అంతా బ్యాక్ యార్డ్లో స్పెండ్ చేస్తానండి కాసేపు. సో దట్ రిలాక్సెస్ మీ ఎనీ స్ట్రెస్ ఫ్రమ్ ద వర్క్ రిలేటెడ్ అవన్నీ కూడా నాకు ఆ హాఫ్ అన్ అవర్ టైంలోని చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనమాట. చూశారు కదా, ఇది ఆనపకాయ ఆకుల్ని తీసేస్తున్నాను అనమాట. సో ఎయిరేషన్ అండ్ సన్లైట్ కింద వరకు వెళ్ళి చక్కగా రూట్స్కి ఎటువంటి బగ్స్ అవి పట్టకుండా నీట్గా ఉండడానికి కోసం అట్లా చేస్తానన్నమాట. సో దానివల్ల మొక్క బాగా తొందరగా పెరిగి ఈల్డ్ కూడా బాగా పెరుగుతుందన్నమాట. ఇనీషియల్గా లీవ్స్ అవి ప్రూన్ చేసుకోవడం చాలా మంచిదండి. సో అది చేస్తున్నాను. చూశారు కదా, చిక్కుడుకాయ నా ఫేవరెట్ వెజిటేబుల్ అండి. సో నాకు ఇంట్లో పెంచే చిక్కుడుకాయ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే లోపల సీడ్స్ అవి బాగా తయారవుతాయి కదా, అందుకనమాట. అలానే ఇది ఈవినింగ్ తీసిన వీడియో అండి. చూశారు కదా, బీరకాయ ఎట్లా పువ్వులు వచ్చాయో. థ్యాంక్స్ ఎవ్రీవన్.
అలానే ఇక్కడ చూసారు కదా, ఇది దొండపాదు అండి. ఈ దొండపాదు గురించి మీకు సెపరేట్గా వీడియో తీస్తానండి, ఎందుకంటే అది చాలా సస్టైనబుల్ వెజిటేబుల్, ఈజీ టు గ్రో అండి. సో మీకు జస్ట్ అది ఒక రూట్ దొరికితే చాలు. సో వన్స్ యూ గెట్ దాట్, ఇట్స్ ఎ పెరీనియల్. ఎంత హార్డ్ స్నో అయినా సరే అది తట్టుకుంటుంది, నెక్స్ట్ ఇయర్ బాగా వచ్చేస్తుందండి. సో దాని గురించి సెపరేట్ వీడియో చేస్తాను మీకు. అలానే మీకు కనుక నా కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, మై సింపుల్ లివింగ్ డైరీస్ ఫ్రమ్ USA.